2023లో ఉన్నాం. ఇంకా హీరోయిన్లు అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అంటారేంటి? కమాన్ గ్రో అప్. ఇది ఈ మధ్య తమన్నా భాటియా తన జీకర్దా వెబ్ సిరీస్లో బోల్డ్ సీన్లపై వచ్చిన నెగిటివిటీపై ఇచ్చిన రిప్లై. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, రాబిన్ హుడ్ సినిమాలో స్కర్ట్ ఓపెన్ చేసే స్టెప్ మీద విపరీతంగా కాంట్రవర్సీ అవుతుంది. నాకు ఇక్కడ అర్థం కానిది ఒక్కటే, ఆ స్టెప్లో అంత వల్గారిటీ ఏముందో. తమన్నా చేసిన బెడ్ సీన్లు, సమంత చేసిన వెబ్ సిరీస్లో సీన్ల కంటే ఇది వల్గర్గా ఏం లేదే. మొన్న రవితేజ హీరోయిన్కి అక్కడ చెయ్యేసి లాగాడు, నిన్న బాలకృష్ణ లాగాడు. అప్పుడు కూడా దీని గురించి మాట్లాడుకున్నా పెద్దగా కాంట్రవర్సీ కాలేదు. కానీ ఇప్పుడు ఓ అమ్మాయి తన స్కర్ట్ తనే లాక్కుంటే మాత్రం ఇంత కాంట్రవర్సీ ఎందుకు అవుతుందో అర్థం కావట్లేదు. నిజంగానే టైంని బట్టి మనం చాలా మారుతూ వచ్చాం. మారడం మ్యాండేటరీ అని నేను అనట్లేదు, కానీ మారుతూ వచ్చాం కదా. 1950స్లో సినిమాల్లో కనీసం హీరోయిన్ని టచ్ చేసేవాళ్ళు కాదు హీరోలు. హీరోయిన్స్ కూడా ఎప్పుడు చీరకట్టలో నిండుగా కనిపించేవాళ్ళు. ఆ తర్వాత 1970స్కి వచ్చేసరికి హీరోలు హీరోయిన్లు చేతులు పట్టుకోవడం, రేర్ సీన్స్లో హగ్ చేసుకోవడం వరకు వచ్చాం. హీరోయిన్లు కూడా వాళ్ళ షేప్ ఎక్స్పోజ్ అయ్యేలా టైట్ డ్రెస్సులు వేసుకోవడం స్టార్ట్ చేశారు. 1990s కల్లా హీరోయిన్తో రొమాంటిక్ సీన్లు, గట్టిగా హగ్ చేసుకోవడం, బుగ్గ మీద ముద్దు పెట్టుకోవడం, అవసరమైతే దుప్పట్లో దూరి కనపడకుండా బెడ్రూమ్ సీన్లు షూట్ చేసే వరకు వచ్చాం. హీరోయిన్లు కూడా మోడ్రన్ డ్రెస్సులు, నడుము చూపించడం స్టార్ట్ చేశారు. అంటే ట్రెండ్ అలా మారిపోయింది. 2000 వచ్చేసరికి సినిమాల్లో మసాలా అవసరం పెరిగిపోయింది. హీరోయిన్లు ఏకంగా డీప్ నెక్ క్లీవేజ్ షోలు, స్ట్రాంగ్ రొమాంటిక్ మసాలా సీన్లు చేయడం స్టార్ట్ చేశారు. 2005 టైంకి మహేష్ బాబు నాని సినిమాలో ఫస్ట్ లిప్ లాక్ సీన్ కూడా చేసేశాడు. 2010 టైంకి బికినీలు స్టార్ట్ అయ్యాయి. 2009లో వచ్చిన బిల్లా సినిమాలో అనుష్క బికినీ వేస్తే అదో పెద్ద సెన్సేషన్ అప్పట్లో. 2015 టైంకి టాప్లెస్ లేదా న్యూడ్ సీన్లకు కూడా సెన్సార్ బోర్డు ఓకే చెప్పడం స్టార్ట్ చేసింది. ఇక 2020 కల్లా సినిమాలో ఎంత మసాలా ఉంటే అంత ఎగబడి చూస్తున్నారు జనాలు కూడా. అమ్మాయిలు అబ్బాయిల ప్రైవేట్ పార్ట్స్ పైన చేతులు వేసిన సీన్లకు కూడా గ్రీన్ సిగ్నల్ రావడం స్టార్ట్ అయింది. అందుకే 2023లో తన బోల్డ్ సీన్స్ని సపోర్ట్ చేసుకుంటూ పాపం తమన్నా కూడా మనం 2023లో ఉన్నాం, ఇంకా ఇంత కన్జర్వేటివ్ మైండ్ సెట్ ఎందుకని అడిగింది. ఇంత జరిగిపోయింది, ఇంకా జరుగుతోంది, జరుగుతూనే ఉంది. అలాంటప్పుడు శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన ఈ ఒక్క స్టెప్ ఎక్కడ లేని న్యూడిటీ ఎక్కడి నుంచి జనాలకి కనపడుతుందో అంతలా ట్రోల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో అర్థం కావట్లేదు. ఒకవేళ ఇలాంటి సీన్లకి జనాలకి కోపం రావాలి అంటే అది బిల్లా సినిమాలో అనుష్క లూజు ప్యాంటుని ప్రభాస్ పైకి లాగినప్పుడే రావాలి. అప్పుడు రాని కోపం, లేవని నోరు ఇప్పుడు లేస్తోంది. ఏ సరే, మనం ఇక ఈ స్టెప్లో వల్గారిటీ ఉందనే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే, పుష్ప 2 సినిమాలో ఫీలింగ్స్ పాటకి మీరు వేయించిన స్టెప్స్ దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి స్కర్ట్ ఓపెన్ చేయించే స్టెప్స్ వేస్తే మేము ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళి ఎలా చూస్తాం అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ వినగానే నాకు విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే డాకు మహారాజ్ సినిమా ఫ్యామిలీ సినిమా అయినా అందులో బాలయ్య ఊర్వశి రౌతేలా డ్రెస్లో చెయ్యి పెట్టి లాగినప్పుడు అది ఫ్యామిలీ సినిమా కాదని ఎవరు అనలేదే. అక్కడ దాకా ఎందుకు, రెయిన్ సాంగ్స్ ఎందుకు ఉంటాయి సినిమాలో? నీళ్లలో తడిచిన డ్రెస్లో అమ్మాయి బాడీ డ్రెస్కి అతుక్కుపోయి ఆమె షేప్లన్నీ బాగా కనపడతాయి కాబట్టి రెయిన్ సాంగ్స్ పెడతారు. మరి రెయిన్ సాంగ్స్ ఉన్న ఏ సినిమా కూడా ఫ్యామిలీలో చూడకూడదు కదా. కానీ ఎన్టీఆర్ ఆకుచాటు పిన్ని తడిచే సాంగ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవర్ గ్రీన్ సాంగ్. ఎందుకలా? బెడ్రూమ్ సీన్లు అనేవి సినిమాలో కనిపించకూడదు కదా. కానీ చిరంజీవి, విజయశాంతి నుంచి నిన్న మొన్నటి నాగ చైతన్య, సమంత వరకు అందరూ బెడ్రూమ్ సీన్లు చేశారు. అవన్నీ ఫ్యామిలీ సినిమాలు కాదని ఎవరు అనలేదే. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ పార్ట్ 2లో ఏకంగా సమంత బ్రెస్ట్ మీద చెయ్యేసి నలిపేసే సీన్ ఒకటి ఉంటుంది. మరి దాన్ని మీలో ఎంతమంది వ్యతిరేకించారు? పుష్ప 2లో ఫీలింగ్ సాంగ్ని అపోజ్ చేశారు, ఓకే. అయితే పుష్ప 1లో సమంత చేసిన ఊ అంటావా మావా సాంగ్ని ఎందుకు అపోజ్ చేయలేదు? ఇక్కడ నాకు ఇంకో డౌట్. అసలు ఫ్యామిలీ సినిమాలంటే ఏంటి? వల్గారిటీ, ఎక్స్పోజింగ్ అనేదే లేకుండా ఉండే సినిమాల? అలాంటప్పుడు మనందరూ శంకరాభరణం లాంటి సినిమాలను మాత్రమే చూడాలి. కనీసం హీరోయిన్ నడుము కూడా చూపించకూడదు. లేదు చూపించచ్చు అంటారా? అప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చినవి చూపించనివ్వాలి. అయినా ఇప్పుడే ఏం చూశారు? రాను రాను హాలీవుడ్ స్టైల్లో కంప్లీట్ న్యూడ్ సీన్లు, బ్రెస్ట్ చూపించే సీన్లు, ఇలాంటివి ఎన్నో చూడాలి. వాటితో కంపేర్ చేస్తే ఈ స్టెప్ చాలా చాలా చిన్నది. దీన్ని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు. ఫాలో అయితే సంప్రదాయాలు, సంస్కృతిని అన్నింటినీ కరెక్ట్గా ఫాలో అవుదాం. శంకరాభరణం లాంటి సినిమాలే చూద్దాం. లేదంటే వెస్ట్రన్ సంస్కృతిని ఫాలో అవడం స్టార్ట్ చేశాం కాబట్టి, చిన్నగాటు మారిపోతున్నాం కాబట్టి ఇలా కంటిన్యూ అయిపోదాం. దాని మీద రచ్చ చేయాల్సిన అవసరం లేనే లేదు. ఒకవేళ దీన్ని రాద్ధాంతం చేయాలనుకుంటే అన్నింటి మీద చేయండి. సినిమాల్లో హక్ సీన్లు, ముద్దు సీన్లు, బెడ్ సీన్లు, బికినీ హీరోయిన్లు, వల్గర్ డైలాగ్స్ అన్నింటినీ వ్యతిరేకించండి. మరి మీకు అది సాధ్యమేనా?
సాధ్యం కాకపోతే అరవకుండా ఈ స్టెప్ కూడా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి అంతే.